సంక్షోభం నుంచి సంపద వైపు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోనే ఆక్వా రంగానికి పూర్వ వైభవం. చారిత్రాత్మక సబ్సిడీలతో రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి, గ్రామీణ ఉపాధికి పట్టుకొమ్మ లాంటి ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రస్తుత కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయి అభివృద్ధి సంస్కరణలతో దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, పటిష్టమైన చర్యలతో రాష్ట్రంలో ఆక్వా సాగు సరికొత్త రూపుదిద్దుకుంది. గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనలో కుదేలైన ఈ రంగాన్ని గట్టెక్కించి రైతుల్లో భరోసా నింపడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని ప్రగతికి బాటలు వేస్తోంది. ఎన్నికల ముందు ఆక్వా రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలతో ఆక్వా రంగాన్ని లాభాల బాట పట్టిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఆక్వా, నాన్ ఆక్వా జోన్ల వివక్షను పూర్తిగా తొలగిస్తూ రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ఒకే పరిధిలోకి తెచ్చింది. ఎలాంటి అడ్డగోలు నిబంధనలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్ ₹50 అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో దాదాపు 2 లక్షల మంది రైతులకు పెట్టుబడి ఖర్చు భారీగా తగ్గుతుంది. ప్రభుత్వంపై ఏడాదికి 1,100 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతున్నప్పటికీ రైతుల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేసింది. అదనంగా ఉన్న 12,000 కనెక్షన్లకు కూడా ₹50 రాయితీ వర్తింపజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ కొద్ది కాలంలోనే ఆక్వా రంగానికి ఏకంగా 1,543 కోట్ల రూపాయల మేర విద్యుత్ రాయితీ ఇచ్చి అండగా నిలిచింది. రైతులకు మరో పెద్ద ఉపశమనం కలిగిస్తూ రొయ్యల దాణా ధరల సమస్యపై సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి ప్రస్తుత ధరపై కిలోకు ₹4 తగ్గించేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల దాణా ధర కిలో ₹112 నుంచి ₹108 తగ్గింది. దాణా ధరల స్థిరీకరణ కోసం ఆక్వా రైతులు, తయారీదారులు, నిపుణులతో సీఎం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఆక్వా రైతులపై ఎలాంటి మార్కెట్ సెస్ ఉండబోదని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించేందుకు గ్రామాల్లో కొత్త సబ్స్టేషన్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 4 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, వినూత్న పద్ధతులను అవలంబించడం ద్వారా ఆక్వా సాగును 1 మిలియన్ ఎకరాలకు విస్తరించాలనేది శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలన ఆక్వా రైతుల పాలిట శాపంగా మారింది. ఎన్నికల ముందు రొయ్యల చెరువుల దగ్గరకు వెళ్లి ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని గొప్పలు చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతుల గోడును పూర్తిగా విస్మరించారు. గత ఎన్నికల ముందు ఆక్వా రైతులకు ₹50 విద్యుత్ ఇస్తామని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పాడు. అడ్డగోలు నిబంధనలు పెట్టి ఆక్వా జోన్లను 5-10 ఎకరాలుగా పరిమితం చేస్తామంటూ రైతులను తీవ్ర వేధింపులకు గురి చేశాడు. ఆక్వా, నాన్ ఆక్వా జోన్లుగా విడదీసి 70% మంది రైతులకు సబ్సిడీ ఎగ్గొట్టాడు. నాన్ ఆక్వా జోన్ పరిధిలోని రైతుల నుంచి యూనిట్కు ₹3.85 వసూలు చేయడంతో ₹30,000 వచ్చే కరెంటు బిల్లులు ₹80,000 పైగా పెరిగి రైతుల నడ్డి విరిచారు. చివరకు సబ్సిడీల రూపంలో డిస్కంలకు 1,990 కోట్ల రూపాయలు బాకీలు పెట్టి వాటిని దివాళా తీయించాడు. రొయ్యల మేత, పిల్లల ధరలను అదుపు చేయడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వైసీపీ నేతల సిండికేట్ దోపిడీకి అదుపు లేకుండా చేశారు. దాణా ధరలను కంపెనీలు 6 సార్లు పెంచినప్పటికీ నాటి ప్రభుత్వం ధరల నియంత్రణపై ఎలాంటి చొరవ తీసుకోలేదు. 2019లో కిలో దాణా ధర ₹87.80 ఉంటే జగన్ రెడ్డి దిగిపోయే నాటికి దాన్ని ₹100 దాటించి టన్నుకు ₹20,000 అదనపు భారం మోపారు. రొయ్యల సాగులో 55% నుంచి 65% ఖర్చులు కేవలం మేత కోసం అవుతుందని తెలిసి కూడా పట్టించుకోలేదు. సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా ₹5,000 కోట్ల జే ట్యాక్స్ వసూలు చేసి ఆక్వా పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టాడు. 70% మేర రైతులకు మొండి చేయి చూపించాడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి హయాంలో అడ్డగోలు పనులు వేసి ఆక్వా రైతుపై ఎకరానికి ₹150,000 నుంచి ₹180,000 వరకు అదనపు భారం మోపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇచ్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో 64,000 ఉన్న 25 kV ట్రాన్స్ఫార్మర్ ధరను ₹3,24,000కు, ₹3,56,000 ఉన్న 100 kV ట్రాన్స్ఫార్మర్ ధరను ₹8,30,000 పెంచాడు. నీటి పన్నును 1000 లీటర్లకు ₹12 నుంచి ఏకంగా ₹120 పెంచాడు. మార్కెట్ కమిటీ సెస్ పేరుతో 0.25% ఉన్న పన్నును 1% పెంచి ఎకరానికి ₹13,500 అదనపు భారం మోపాడు. టీడీపీ హయాంలో 24 గంటల్లో నాణ్యమైన విద్యుత్ అందించగా వైసీపీ పాలనలో ఘోరమైన విద్యుత్ కోతలు విధించారు. దీనివల్ల ఆక్వా రైతులు జనరేటర్ల కోసం ఎకరానికి
70,000 రూపాయల వరకు డీజిల్ ఖర్చు చేయాల్సి వచ్చింది. కోవిడ్ సంక్షోభ సమయంలో ఎగుమతులు దెబ్బతిని ఆక్వా రైతులు అల్లాడిపోతున్న నాటి వైసీపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్కెట్లు చూపించలేదు. అమెరికా విధిస్తున్న 26% దిగుమతి సుంకాల వల్ల దేశ ఆక్వా రంగం వెలవెల్లాడుతుంటే ఎగుమతులు నిలిచిపోయి గోదాములు నిండిపోతుంటే నాటి జగన్ రెడ్డి ప్రభుత్వం కనీసం స్పందించలేదు. సరికదా కేంద్రానికి లేఖ కూడా రాయలేదు. రొయ్యల ధరలు విపరీతంగా పడిపోయినా పట్టించుకోలేదు. 100 కౌంట్ రొయ్యలకు మొదట 240 రూపాయలు మద్దతు ప్రకటించి ఆ తర్వాత కనీస నైతిక బాధ్యత లేకుండా దాన్ని 210 రూపాయలకు తగ్గించి దారుణంగా మోసం చేశారు. మేతల ధరలు పెరగడం, నాణ్యమైన సీడ్ దొరకకపోవడం, వైరస్ వ్యాధుల తీవ్రత పెరిగినా కనీసం పరిశోధనలు లేవు. ఎలాంటి ఆర్థిక ఉపశమనం అందించకపోవడంతో విసిగిపోయిన రైతులు ఏకంగా క్రాప్ హాలిడే ప్రకటించి దారుణ స్థితికి నెట్టబడ్డారు. అప్పుల పాలై ఆక్వా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా గత ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రైతులు చెరువులను వదిలేశారు. జగన్ రెడ్డి పాలనలో ఆక్వా రంగం ఎదుర్కొన్న విధ్వంసం నుంచి బయటపడి నేడు కూటమి ప్రభుత్వ హయాంలో మళ్లీ వెలుగులు చూస్తోంది. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం ప్రపంచ స్థాయిలో దూసుకుపోవడానికి సిద్ధమవుతోంది. ఆక్వా రంగాన్ని అప్పుల బాలు చేసిన జగన్ రెడ్డికి ఈ రంగం గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమే ఆక్వా రైతుల నిజమైన నేస్తం.